హలో పిల్లలు, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్పారో టీవీ. స్పారో టీవీ చూస్తున్నందుకు, స్పారో టీవీని లైక్ చేస్తున్నందుకు, షేర్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్ రా పిల్లలు. మీరు చూడండి, పేరెంట్స్ కూడా చూపించండి. ఈరోజు కూడా ఒక వెరైటీ వీడియోతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. ఎప్పుడు కథలు కాదు, ఈసారి కొంచెం కొత్తగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. ఓకేనా? లెట్స్ స్టార్ట్. ఈ మధ్య పిల్లలకే కాదురా, పెద్దలకు కూడా ఆలోచనలు ఉండట్లే, వాళ్ళు ఆలోచించట్లే. చూడండి, ఒక బామ్మ చాలా స్పీడ్గా అలా వెళ్ళిపోతుంది వెహికల్ వేసుకొని. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. బా తల్లో ఒక తన్నేస్తుంది. ఈరోజు ఏదో ఒకటి చేయాల్సిందే. అలా అమ్మ ఎక్కడున్నారు? ఎక్కడే పక్కన ఎవరిది మీదికి వచ్చేస్తుంది? ఎప్పుడు నేనెవరిని? సో డోంట్ యూజ్ మొబైల్ ఫోన్స్ వైల్ డ్రైవింగ్ అని నేను చెప్తున్నా. చూసారు కదా పిల్లలు, మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు యూజ్ చేయడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరిగి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నామో. కాబట్టి ఇలా చేయకండి రా. దయచేసి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ప్రశాంతంగా వెళ్ళండి. మీరు అనుకున్న గమ్యానికి చేరుకోవడానికి ఇంట్లో వాళ్ళు ఏం పని చెప్పారో ఆ పని మీద వెళ్ళండి. అంతేగాని మనం బాగానే వెళ్తున్నాం, అవతలోడు ఏం చేస్తాడు అనుకోవద్దు. ఒకసారి వాడు కూడా ఫోన్లో అలా మాట్లాడుకుంటూ వస్తుంటాడు, వెహికల్ యాక్సిడెంట్లు అయిపోతుంటాయి. కాబట్టి ప్రమాదాన్ని మీరు కొని తెచ్చుకోకండి, జాగ్రత్తగా మలుచుకోండి అని చెప్తున్నాను. ఓకేనా పిల్లలు? మీకు ఈ డైలాగ్ తెలుసా? అదే, కొంతమంది చెప్తారు కానీ చేయరు. అంటే ఇలా చేయి అలా చేయి అని చెప్తారు, సూచనలు సలహాలు ఇస్తారు కానీ, అడ్వైజులు ఇస్తారు కానీ వాళ్ళు పాటించరు. అట్లాగే ఇదిగో ఇంకొక అన్న ఇది ఎలా ఎంటర్టైన్ చేస్తున్నాడు చూడండి. అరే మనము బిచ్చగాళ్ళకి హెల్ప్ చేయాలి రా. అలా ఎప్పుడూ వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉండాలి. అవునవును. అయ్యా బాబు ఆపండి అయ్యా, అయ్యా అయ్యా పోరాపటికి ఇంకేదో పిల్లలు ఇందాక చెప్పినట్టు సలహాలు ఇస్తారు కానీ పాటించరు అన్నట్టు చాలామంది బీద వాళ్ళకి సహాయం చేయాలి, ఓకే, ఇలాగా రకరకాలు చెప్తారు కానీ చేయరు. కానీ పూర్ పీపుల్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, మన చేతననే సహాయం చేయాలి. అంతేగాని వాళ్ళని తక్కువ అంచనా వేయకూడదు, వాళ్ళని మనం కామెడీ చేయకూడదు, వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు. పిల్లలు ఇదిగో ఈ సినిమా పిక్చర్ల గురించి ఒకసారి చూడండి. సినిమా అంటే ఎలా ఉండాలి? కిలి 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 నేను రాయప్పుడు ఇలా నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూనే పోవాలి పైకి. అలా ఉండాలి సినిమా అంటే. నీ కెరీర్ అంటే ఏం తెలుసా? కెరియర్ అది ద్వారే సిగ్గుండవరు. సో అది పిల్లలు, సినిమాలు చూశారు కదా అని చెప్పి సినిమాలు ఉన్నట్టు మనం చేయక్కర్లేదు. సినిమాలు చూడండి, ఎంటర్టైన్ చేయండి, అలాగే మీ చదువు మీద కూడా ధ్యాస పెట్టండి. ఓకేనా పిల్లలు? సినిమానే ఎక్కువ కాదు, సినిమాతో పాటు చదువు కూడా ఉండాలి. పిల్లలు ఈ మధ్య ది స్పారో టీవీలో ఫ్యాంటసీ స్టోరీస్ కూడా వస్తున్నాయి కదా, దాని మీద వీళ్ళేదో సెటర్ వేసినట్టున్నారు. సరే చూడండి, చాలా మంచి మంచి కథలు ఇంకా కొత్తగా వస్తాయి. మీరు ఎంకరేజ్ చేయండి అర్రా. మంచి మంచి స్టోరీలు ఆ ముసలాయంతో చెప్పిద్దాం. ఓకేనా? The Sparrow TV welcomes you to the world of Keep watch the Sparrow TV. ఇప్పుడు పిల్లలు మనం బాగానే ఉంటాం కానీ చెడగొట్టేవాడు పక్కనే ఉంటాడు. ఫ్రెండ్స్ మనం నెత్తి మీద ఎక్కించుకుంటే వాడు ఎక్కి తొక్కుతాడు. ఎలా అంటారా? ఇదిగో చూడండి, వీడు హ్యాపీగా ఉన్నాడు, చక్కగా టైంకి నిద్రపోయి టైంకి తిని టైంకి స్కూల్కి వెళ్ళి అలవాటు ఉంది. కానీ కొంతమంది మిత్రులు ఇగో ఇలా శత్రువులాగా తయారయ్యి మా లైఫ్ స్టైల్ని చెడగొడుతుంటారు. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. వాళ్ళకి కూడా మీరు చెప్పండి, అరే టైంకి పడుకోరా బాబు, పొద్దున్న లెగాల స్కూల్కి వెళ్ళాలా అని చెప్పండి. ఓకేనా పిల్లలు? ఇలాంటి మంచి అలవాట్లు తెలుసుకోండి. తొందరగా పడుకొని తొందరగా లేవాలి. నేను వచ్చేసా ఇడు మళ్ళీ వచ్చా ఓరమ్ము. కొంతమంది చదువు కంటే ముఖ్యంగా డబ్బుకు ప్రయారిటీ ఇస్తుంటారు. అంటే మనీ అంటే ఉంటారు, మనీ కావాలి, చదువు కంటే మనీ కావాలి. ఇదిగో కాలేజ్కి వెళ్ళి ఒక అన్న ఒక లెక్చరర్ గారికి ఇచ్చిన కౌంటర్ చూస్తే మీకే తెలుస్తుంది. చూడండి ఎలా చేశాడు. ఒరే బాబు నీకు డబ్బులు ఇస్తాను, ఎగ్జామ్ రాయకు. అవునా? థ్యాంక్ యూ. అలా నీ కాలేజ్ కూడా మానేసేరా, నేను భరించలేకపోతాడా. అదిరా పిల్లలు, చూశారు కదా సరదాగా. ఎప్పుడు సామెతలు, ఈ వేమన పద్యాలు, ఈ మొరల్ స్టోరీస్ ఎందుకని సరదాగా జస్ట్ రిలాక్స్ అవ్వడానికి, ఎంటర్టైన్ చేయడానికి ఇదిగో ఈ వీడియోతో మీ దగ్గరకు వచ్చాను. సో మరొక మంచి వీడియోతో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు స్పారో టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.